చూడండి, నేను ఆర్కే అడ్వకేట్. ఆర్టికల్ 51AH ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఎందుకు ఈ ఆర్టికల్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్లో జరిగినటువంటి ఘోర మరణాల మీద స్పందించడానికై ఈ ఆర్టికల్ మీద అవగాహన లోపం వలన జరిగినట్టుగా భావిస్తూ చేస్తున్నా. ఆర్టికల్ 51AH క్లియర్గా పౌరుల యొక్క విధి ఏంటది, హ్యూమనిజాన్ని డెవలప్ చేయడము, శాస్త్రీయ దృక్పథాన్ని డెవలప్ చేయడము, మూఢనమ్మకాల మీద అవగాహన కల్పించడం అనేది ప్రతి పౌరుడు యొక్క విధిగా చెబుతుంది. కానీ ఆ ఆర్టికల్ గురించి ఎంతమందికి తెలిస్తే ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతూ ఎంతమందికి ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రచారం చేయడం కూడా ఒక విధిగా రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు మనకు తెలిసినటువంటి విషయాన్ని, విజ్ఞానాన్ని నలుగురికి పంచాల్సిన బాధ్యత కూడా ఉందని గమనించాలి. అయితే ఆ సత్సంగ్ ఏదైతే నిర్వహించినారో, బోలే బాబా అనే ఒక క్రిమినల్, ఎందుకు క్రిమినల్ అంటున్నానంటే, గతంలో ఆ బోలే బాబా మీద అనేక కేసులు ఉన్నాయి. అతను ఇప్పటికీ ఒక అక్యూజ్డ్గా ఉన్నాడు అనేక కేసులలో. సో అతను నిర్వహించినటువంటి సత్సంగ్లో 50,000 మంది సుమారు పాల్గొని ఆ సత్సంగ ముగింపు సందర్భంలో ఆ యొక్క పాద ధూళిని సేకరించే క్రమంలో జనాలు తొక్కిసలాటలో అంతమంది చనిపోవడం అనేది బాధాకరం. ఈ మరణాలకు పూర్తి కారణము ఈ సైంటిఫిక్ టెంపర్ మీద అవగాహన లోపమే అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఒక అడ్వకేట్గా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పటికీ ఆ బోలే బాబా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు, కనీసం వాళ్ళ సంబంధికులకు కావచ్చు, వాళ్ళ అనునాయులకు కావచ్చు సరైన పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. నేను యూపీ ప్రభుత్వాన్ని మరియు ఇతర ప్రభుత్వాల పెద్దలందరినీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉన్నది. ఆ మరణాలు సంభవించి ఒకవైపు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యులు సౌకర్యాలు లేవు, కానీ ఇటువంటి సభలకు సమావేశాలకు మాత్రం యథేచ్ఛగా పర్మిషన్లు ఇస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, అమానుషము. ముఖ్యంగా మనము విఘ్నతతో, ఎన్లైటన్తో ముందుకు పోవాలి, కానీ ఇలా మూఢనమ్మకాలతో మగ్గుతూ ప్రజలను మరియు భారతదేశాన్ని వెనుకకు నెట్టే విధంగా చేయొద్దు అని చెప్పేసి పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి సంఘటన మీద ప్రపంచ దేశాలు కూడా విని సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది భారతదేశం. ఎందుకంటే అన్ని దేశాలు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో ముందుకు పోతుంటాయి, మనం మాత్రము దేవుడు, దయ్యము, నమ్మకాలు అనుకుంటూ ఇలా అనేక మూఢనమ్మకాల్లో మనము వెళ్తూ ఉంటే భారతదేశం యొక్క అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉందని గమనించి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ఆర్టికల్ 51AHను బాధ్యతగా తీసుకొని ప్రచారం చేస్తూ ఫండమెంటల్ డ్యూటీలో భాగంగా దీన్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భారత్.